థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా కైకలూరులో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దాదాపుగా అన్ని పార్టీలు కూడా ప్రచారం పూర్తి చేసుకుంది. దాదాపు రెండో విడత కూడా ప్రచారం ప్రారంభించాయి. తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆయనకు దాదాపు గతంలో ఈ కాన్స్టిట్యూన్సీ పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిచయాలని కూడా ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆయనతో మనతో ఆయన మాట్లాడదాం. చెప్పండి, ప్రచారం దాదాపు పూర్తి అయిపోయిందా? పరిస్థితిలో ఉంది? చాలా చాలా బాగుంది. అన్ని వర్గాలు అన్ని మతాలు అందరూ చేస్తున్నారు. ఎందుకంటే నేను గత 30 ఏళ్ల నుంచి ఏ అధికారం లేకపోయినా ప్రజలకి వైద్యంలో కానీ, అలాగే ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ పథకాల్లో కానీ ప్రతి విషయంలో చేసి పెట్టాను. ఇవాళ ఒకసారి నాకు ఇది 66 ఏళ్ల వయసు, చివరిసారిగా కావాలని అడుగుతా అంటే ప్రజలందరూ ఆమోదం తెలుపుతున్నారు. అలాగే కొల్లేటి వాసులు కూడా మొదట్లో కొంచెం అనుకున్న ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే నిన్న మోడీ గారు వెంకయ్యనాయుడు గారు ప్రసంగంలో కొల్లేరు గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తావన తెచ్చారు కాబట్టి వాళ్ళందరూ కొల్లేటి లంకలందరూ కూడా ఏకగ్రీవంగా చేస్తున్నారు. తప్పకుండా నేను విజయం సాధిస్తాను నా నమ్మకం. అంతే. మొట్టమొదటిలో అయితే కనుక టీడీపీ అభ్యర్థి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నుంచి కొంచెం వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం పర్లేదు, మేమంతా కలిసిపోయి మొత్తం కంప్లీట్గా పూర్తిగా పనిచేస్తున్నారు. తప్పకుండా టీడీపీ రెబెల్ అభ్యర్థిగా వేసిన జయమంగళ వెంకటరమణ, అలాగే ఆవకూరు రాము పూర్తిగా సహకారం చేసి వాళ్ళు బాధ్యతలు తీసుకుని చాలా బాగా చేసి పెడతారు. ముఖ్యంగా అవతల క్యాండిడేట్ ఎవరో స్థానికేతాడు, ఇక్కడ ఎవరికి పరిచయాలే ఎవరికి తెలవదు. అందుకని అతని దానివల్ల నాకు చాలా మంది నాకున్న పరిచయాల్లో చాలా అడ్వాంటేజ్ వస్తాను. మిగిలిన పార్టీ అభ్యర్థుల యొక్క బలహీనతలే బలంగా మారుతుంటారు? లేదు, మిగిలిన పార్టీ నాకు ప్రత్యేకంగా నాకు ఒక గుర్తింపు ఉంది నియోజకవర్గంలో. నేను సర్వీస్ మైండ్గా ఇన్నేళ్ళు ఉన్నాను. అందుకని ఒక నిజాయితీ పరుని ఎవరికైనా ఏదన్నా సాధించి పెట్టగల నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ నాకు అది అన్ని ఈ రకంగా నాకు రాజకీయంగా కలిసి వస్తాను. కొల్లేరు కాంటూర్ కూడా కొన్ని మీరు హామీ ఇస్తా ఉన్నారు. మీ హామీకి మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు సభ కూడా ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? నేను చంద్రబాబు నాయుడు గారు అసలు ఇవాళ రాష్ట్రానికే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి కావాలన్నది, కానీ ఆర్థికంగా లోట్లో ఉండే కొత్త రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు వస్తే కానీ సాధ్యం కాదు. అన్నిటికన్నా ముఖ్యం పోలవరం లేకపోతే మనం ఎడారి అవుతాం. ఆ పోలవరాన్ని నిన్న జాతీయ ప్రాజెక్టుగా మొదటి ప్రాజెక్టుగా తీసుకుని 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తాను మోడీ గారు ఇచ్చారు. అలాగే నాకు వెంకయ్యనాయుడు గారికి ఉన్న సాన్నిధ్యంలో కొల్లేరు గురించి చెప్పగానే వెంకయ్యనాయుడు గారు ఆయన మాట్లాడినప్పుడు కొల్లేరు గురించి చెప్పి మోడీ గారితో కూడా చెప్పించారు. ఏ ప్రధానమంత్రి మోడీ అంటే ప్రధానమంత్రి అభ్యర్థి కాదు, ఆల్రెడీ ప్రధానమంత్రి అయిపోయారంట. ఆయన కొల్లేరు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినప్పుడు దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. తప్ప ప్రతిపక్ష నేతలు అనేటువంటి వాళ్ళు జగన్ వీళ్ళు కూడా వచ్చి మొట్టమొదటి మేమే హామీ ఇస్తున్నాం, మేమే నెరవేర్చారు చెప్తాం. అసలు కొల్లేరుని కొట్టేసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి. వీళ్ళు హామీలు ఇచ్చేదంటే సర్వనాశనం చేశారు వాళ్ళ బతుకులు. జగన్మోహన్ రెడ్డి నిన్న అసలు ఆ ప్రస్తావన కూడా తేలేదు. వాళ్ళంతా జనమంతా అందరికీ తెలుసు ఏ రకంగా వచ్చారో, ఎట్లా తీసుకొచ్చారో కూడా తెలుసు. రేపు 4వ తారీఖు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు మధ్యాహ్నం 2 గంటలకి. అప్పుడు చూస్తారు స్వచ్ఛందంగా వచ్చే యువకులంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. కొల్లేరు వ్యవహారంలో పూర్తిగా మా ప్రధానమంత్రి అభ్యర్థి కాబోయేటువంటి ప్రధాని ద్వారా ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం ద్వారా ఈ కొల్లేరు ప్రాంత ప్రజల యొక్క సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతున్నాను ఆ విశ్వాసం వాళ్ళు పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తాం. దీంతో ఈ ప్రాంత ప్రజలు తనకు ఖచ్చితంగా ఈసారి అవకాశం ఇస్తారని చెప్పే విశ్వాసంతో కామినేని శ్రీనివాస్ ఉన్నారు. ఇది పరిస్థితి. అవుట్ స్టూడియో.